Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేబీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరా ఛానల్లో పూర్తిగా బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రైట్ పార్ట్నర్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశం మీద ఈరోజు మనం మాట్లాడదాం. బిజినెస్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు బిజినెస్ పార్ట్నర్ చాలా ముఖ్యమండి. మనం చాలామంది చేసే తప్పు ఏంటంటే మన రిలేటివ్స్ అనో లేకపోతే మనతో పాటు ఒక 5 years 10 years మనతో పాటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని లేకపోతే మన కాలేజ్ బడ్డీని తీసుకొచ్చుకుంటూ ఉంటాం. వీటితో పాటు మీరు చూడాల్సింది ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి కామన్గా ఉండాల్సిన కొన్ని మీకు కామన్ గోల్ ఉండాలి, కామన్ ఎథికల్ వాల్యూస్, కోర్ వాల్యూస్ ఉండాలి. సో ఈ పాయింట్స్ గురించి, అలాగే స్కిల్స్ విషయంలో ఆపోజిట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ ఉంటే మీరు ఈజీగా కూడా బిజినెస్ రన్ చేయగలుగుతారు. సో ఈ విషయంలో ముఖ్యంగా మీరు మీ దగ్గర ఉన్న స్కిల్స్ వేరుగా ఉండాలి, మీ దగ్గర ఉన్న కామన్ గోల్ ఏదైతే ఉందో అది మాత్రం ఒకటే ఉండాలి. ఒక బిజినెస్ పెట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కామన్ గోల్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఏంటంటే సమాజంలో వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, జస్ట్ నాకు ఒక బిజినెస్ ఉంటే చాలు, నేను ఒక CEO అని చెప్పుకోవాలి, నాకు ఒక బిజినెస్ ఉందని చెప్పుకోవాలి. సో జస్ట్ ఐడెంటిటీ కోసం మాత్రమే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ బిజినెస్ పెట్టడం వల్ల మంత్లీ వచ్చేసి మినిమం ఒక 2 lakh 3 lakh రావాలి, ఇంత అమౌంట్ వస్తే నేను సర్వైవ్ అవ్వగలుగుతాను. ఇంకొంతమంది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే వ్యాపారాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళటంలో మంత్లీ ఒక మినిమం ఒక 5 to 10 lakh వచ్చిన తర్వాత ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలి, ఒక డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలి, లేదా ఒక పెద్ద వెకేషన్కి వెళ్ళాలి. ఇలాంటి దీని తర్వాత అంతకు మించి లెగసీ క్రియేట్ చేయడం అంటే వ్యాపారంలో ఒక టాప్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అవ్వాలి, లేదా MNC బ్రాండ్ అవ్వాలి. సో అన్ని దేశాల్లో కూడా నేను పెట్టిన బ్రాండ్ అనేది సర్వీసెస్ ఇవ్వాలి. ఇలాంటి ఒక ఐడియా ఉందనుకోండి, దాన్నే లెగసీ అంటాం. ఇక్కడ చూడండి, ఈ 4 అంశాల్లో మన దగ్గర ఉన్న పార్ట్నర్కి మనకి సేమ్ ఫ్రీక్వెన్సీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకేమో నేను పెద్ద బిజినెస్ బ్రాండ్ని టాప్ త్రూఅవుట్ వరల్డ్ చేయాలనుకుంటున్నాను, నా పార్ట్నర్ నెలకు 1 lakh 2 lakhs వస్తే చాలు, నా దగ్గర ఎటు డబ్బు ఉందని అనుకుంటా ఉన్నాడు. నేనేమో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను, డైలీ టీంతో కోఆర్డినేట్ అవుతూ ఉంటాను, డైలీ వెండర్స్ కలుస్తూ ఉంటాను. కానీ నా పార్ట్నర్ మాత్రం ఏది చేయకుండా, బిజినెస్లో నాకు హెల్ప్ చేయకుండా అతను చేసే దానివల్ల నాకు హెడేక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మన పార్ట్నర్ మన బిజినెస్ని చాలా హై లెవెల్లో తీసుకెళ్ళవచ్చు. అలానే అతను సపోర్ట్ చేయకపోతే మనం ఒక్కోసారి కింద పడే ప్రాబ్లం కూడా ఉంటుంది. దీంతో పాటు కామన్ గోల్తో పాటు కొన్ని ఎథికల్ వాల్యూస్ ఉండాలి, కోర్ వాల్యూస్ ఉండాలి. ఏంటి ఎథికల్ వాల్యూస్? వ్యాపారం చేసేటప్పుడు ఇంటిగ్రిటీ, సో రెస్పాన్సిబిలిటీ, అడాప్టబిలిటీ. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ట్రస్ట్ వర్తీగా ఉండాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన పార్ట్నర్తో షేర్ చేస్తూ లాంగ్ టర్మ్లో ఒక నిజాయితీగా, హానెస్టీగా నడవగలిగితే దాన్నే మనం ఇంటిగ్రిటీ అంటాం. దాంతోపాటు మీరు వచ్చేసేసి టీంతో కోఆర్డినేట్ అవ్వడానికి కొలాబరేషన్స్, ఎదుటి వ్యక్తులతో కరెక్ట్గా మనకు ఏదైతే కావాలో అలాంటి అంశాన్ని మేనేజ్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి మనకు కావాల్సిన పని చేయించుకోవడం ఇంపార్టెంట్ అండి. దీనికి ముఖ్యంగా మీకు కొలాబరేషన్, టీం వర్క్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అయితే అది నా వల్ల కాదు, ఏదో టీం వల్ల, మా పార్ట్నర్ చెప్పడం వల్ల ఆ రోజు చేశానని చెప్పడం కాకుండా మీకు మీరు ప్రొయాక్టివ్గా తీసుకుని ఈ పని ఇంకొద్దిగా బాగా చేస్తే సక్సెస్ అయ్యేది, సో నేను ఇంకా ఈ పని చాలా బాగా చేయాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీగా మొత్తం మీరే బాధ్యత తీసుకుంటే వ్యాపారంలో చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. దాంతోపాటు మీకు ఇంకొకటి ఏంటంటే అడాప్టబిలిటీ. సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. వ్యాపారంలో ప్రతి నిమిషం ఛాలెంజింగ్గా ఉంటుంది. సిచ్యువేషన్ బట్టి మీ పార్ట్నర్కి అనుగుణంగా మీరు నడవాలంటే మీకు ఈ అడాప్టబిలిటీ ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇది ఒకవైపు అండి. రెండో వైపు ఏంటంటే స్కిల్స్లో పూర్తిగా మనకున్న స్కిల్స్, వాళ్ళకున్న స్కిల్స్ డిఫరెంట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మార్కెట్ చేయటం అంటే ఇంట్రెస్ట్, అలానే నా పార్ట్నర్కి ఏదైతే అతనికి వచ్చేసి ఆపరేషన్స్లోనో లేకపోతే ఫైనాన్షియల్గా ఒక స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటే బాగుంటుంది. ఇద్దరికీ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది, ప్రొడక్షన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. మార్కెటింగ్ ఒక్కటే చేస్తే సరిపోదు కదా, మనం ఆపరేషన్ చేయాలి, ప్రొడక్షన్ చేయాలి. కాబట్టి మీరు పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ స్కిల్స్ ఏమో వేరుగా ఉండేటట్టు చూసుకోండి, అలానే మీ కామన్ గోల్ ఒకటిగా ఉండేటట్టు చూడండి. ఈ 2 అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోండి. వీటితో పాటు మీరు మరిన్ని విషయాలు మీరు ఫ్రెండ్షిప్లో తీసుకుంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్ బట్టి తీసుకుంటారా, మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అంతకన్నా ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ కానీ మీరు పార్ట్నర్ని తీసుకునేటప్పుడు పాటిస్తే మీ వ్యాపారం సక్సెస్ అవడంలో 100% ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి. మరిన్ని విషయాలు మరొక వీడియోతో షేర్ చేద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.